బచ్చల మల్లి ఎలా ఉంది? అల్లరి నరేష్ గారు చూస్ చేసింది బాగానే ఉంది, బట్ అదే రొటీన్ స్టోరీలా ఉందని అనిపిస్తుంటుంది. నరేష్ నటన పీక్స్ అని చెప్పాలి. మరో గమ్యం అనుకుంటే పొరపాటే. ఆ సినిమాతో పోలిస్తే మాత్రం నరేష్ నటన ని మెచ్చుకోవాలి. అలాగని 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా సినిమా అయితే కానే కాదు. అసలు 10 ఏళ్ళంటి 10 రోజులు థియేటర్లో ఆడాలి. అసలు చూద్దాం ఎలా ఉంటుందో మరి. ఈ సినిమాని మరో దసరా, మరో పుష్ప, యానిమల్ సినిమాలతో పోల్చుకోవచ్చా? ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం సినిమాలో విలనిజాన్ని చూపెట్టాల్సిన సీన్స్ హీరోతో చేయించి మంచి మార్కులు అండ్ మస్త్ హిట్ ని సొంతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ హిట్ గా ఇలాంటి సినిమాలు అయితే నిలుస్తున్నాయి. అలా అని ఓ దసరా, పుష్ప, యానిమల్ ఉదాహరణ. అలా అని బచ్చల మల్లిని వాటిలాగా అనుకోవడం పొరపాటే అని చెప్పాలి. దర్శకుడు కథ ఇలా చూపెట్టాలి అని ముందే ఫిక్స్ అవుతారు. అది సినిమా షూట్ అవ్వక ముందు. అలా షూట్ స్టార్ట్ చేశాక ఊహించిన విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా తీయడం అంటే ఊహించిన హైప్ని చేరుకోకపోవడం. ఈ సినిమా కూడా అలానే జరిగిందని చెప్పాలి. అంటే నరేష్ నటన సూపర్, అలాగే రాహు రమేష్ గారి నటన సూపర్ అని చెప్పాలి. మిగతా వారి నటన అంతంత మాత్రమే. నరేష్ అంటే ఓ కామెడీ, ఓ సుడిగాడు లాంటి సినిమా. అలాంటి ఇంటెన్షన్ ఉన్న ఆడియన్స్కి విలనిజం, స్టూపిడిటీ అదే మూర్ఖత్వం అంటారు. అలా బాగా చదివే మళ్ళీ తండ్రి చేసిన పని వలన ఎలా సఫర్ అయ్యాడు, ఆ పనే మళ్ళీ ఎలా టర్న్ పాయింట్ చేసింది అనేది సినిమా మధ్యలో హీరోయిన్ వచ్చి మళ్ళీని ప్రేమించడం, ఆ తర్వాత తండ్రి చేసిన పని ఏంటి అనేదే సినిమాలో ట్విస్ట్. హీరో బాగానే ప్రయత్నం చేసిన కొత్తగా సినిమాలు తీయాలి, కామెడీ కాకుండా కొత్తగా ఆడియన్స్ని మెప్పించాలి అనే ఇంటెన్షన్తో చేసిన వర్కౌట్ అయితే సినిమా ఆడుతుంది. 2-3 నటులతో మెప్పించిన మిగతా వారి వలన సినిమా అయితే మొత్తం పోతుందన్నమాట. ఎంచుకున్న కథ బాగానే ఉంది, బట్ దర్శకుడు చేసిన ప్రజెంటేషన్లో పోయిందని చెప్పవచ్చు. మధ్యలో వచ్చిన నాంది సినిమాకి మంచి మార్కులే కొట్టేశాడు నరేష్. అలాంటి మార్కులే పడతాయి అనుకొని సినిమా చేసిన కాస్త కథపరంగా వెనక్కి తగ్గుతుంది. ఒక్క హీరో బాగానే నటిస్తే సినిమా అయితే మొత్తం సాగదు కదా. అలా అనుకోవడం పొరపాటే కదా. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ సూపర్, బట్ ప్రజెంటేషన్లో చాలా షోగా ఉందని చెప్పాలి. హీరోయిన్ అమృతయార్ని సరిగ్గా వాడుకోలేదు దర్శకుడు. రావు రమేష్ అండ్ నరేష్ వాళ్ళిద్దరూ సరిగ్గా చేస్తే ఏముంది, వాళ్ళిద్దరే మొత్తం కథని చివరి వరకు లాక్కెళ్ళలేరు కదా. ఒక హైప్ అనేది క్రియేట్ చేయాలి. అలాంటి హైప్ ఈ సినిమాలో ఎలాంటి హైప్ లేదని చెప్పుకోవచ్చు. మరి మీరు బచ్చల మల్లి చూసారా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.